బైబిల్ ఉన్నవాళ్ళు మీ బైబిల్ తీసి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని సంకల్పము చొప్పున ప్రేమించబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుడు ప్రేమించిన వారిని, దేవుడు పిలిచిన వారిని, దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు ఘనపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక విషయాన్ని మనం ముఖ్యంగా గమనిస్తే, ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరము దేవుని చేత ఎరుగబడిన వారిమి. 1కి 100 సార్లు మీ మనసులో ప్రతిరోజు నన్ను దేవుడు ఎరుగును, నేను దేవునికి తెలుసు అన్న ధ్యాస మీలో ఉంటే, అన్న విశ్వాసం మీలో ఉంటే, మీ జీవితంలో ఏది జరిగినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, మేలైనా కీడైనా, ఏది జరిగినా నేను దేవుడు నన్ను ఎరుగును గనుక ఇది నా మేలుకే అన్న సంగతి మీరు గుర్తించిన రోజు ధన్యులవుతారు, దీవించబడతారు. ఎరగటం అంటే ఏంటండి? ఎరగటం అంటే ఏంటి? నిన్న బస్ స్టాండ్లో నిన్ను చూశాను అంటే చూశావు. నిన్ను 4-5 సార్లు చూశాను అంటే ఎక్కడన్నా మన వాళ్ళని చూసాం. మిమ్మల్ని రోజునే టీవీలో చూస్తున్నాము అంటే చూస్తున్నాం మనిషిని. కానీ ఎరగటం అంటే ఏంటి? నీవెక్కడున్నావో, నీ పేరేంటో, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, నీ వృత్తి ఏంటో, నీ సంగతి ఏంటో తెలుసుకోవటం అనేది ఎరగటం. ఈ రోజున యేసు ప్రభువు మనల్ని చూచేవాడు మాత్రమే కాదు, మనల్ని బాగా ఎరిగినవాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్నది వాస్తవం. కానీ దేవుడు నువ్వు ఇక్కడికి రాకముందు ఎక్కడి నుంచి వచ్చావో కూడా నిన్ను చూస్తున్నాడు ఆయన. అహియా ప్రవక్త దగ్గరికి యెరోబాము భార్య మరొకతైనట్టుగా వేషం వేసుకొని వెళ్ళింది. తన కుమారుడికి స్వస్తి చేసింది. కోమాలో ఉన్నాడు, ఆ బిడ్డ బ్రతుకుతాడా లేదా అయ్యా అని అడగడానికి వెళ్ళింది. వెళ్ళేది నేరుగా వెళ్లకుండా రాజుగారి భార్య అయి ఉన్నప్పటికీ ఒక అనామికురాలుగా, ఒక ముసుకేసుకొని ఒక విధవరాలుగా వెళ్ళినట్టు వెళ్తానికి ప్రయత్నించింది. అయితే అహియా ప్రవక్త చెప్పినప్పుడే ఆ యెరోబాము రాజు అయ్యాడు. ఆ ప్రవక్తకి రాజు అంటే చాలా ఇష్టం. అందును బట్టి మాకు పాస్టర్ గారుల కంటే మీరంటే ఇష్టమా కష్టమా? అంటే మిమ్మల్ని చెప్పించాలని ఆశపడతామా, ఆశీర్వదించాలని ఆశపడతామా? అదే ప్రమాదం, మాకు వచ్చే ప్రమాదం ఏంటంటే, మీరు తప్పు చేస్తున్నా కూడా ఆశీర్వదించాలని ఆశిస్తాం. చూడండి, మన సంఘస్థులు కదా, మన విశ్వాసులు కదా, కానుకలు ఇచ్చారు కదా, పరిచర్యలో ఉన్నారు కదా, మీరు పాడైపోవటం ఏ సేవకుడికైనా ఇష్టం ఉంటుందా? మీ బిడ్డలు చనిపోవటం అనేది ఎవరికైనా ఏ పాస్టర్ కన్నా ఆశిస్తాడా? అందుకని మేము సింపతి కలిగి ఉంటాం, జాలి కలిగి ఉంటాం. అహియా ప్రవక్తకి ఆ యెరోబాము అంటే చాలా ఇష్టం. ఆ భార్య ఏడ్చుకుంటూ వస్తున్నప్పుడు
గబక్కన ఆయన మంచి మాట చెబుతాడేమోనని దేవుడు అన్నాడు. ముందుగానే చెప్పాడు, ఇదిగో యెరోబాము భార్య నీ దగ్గరకు వస్తుంది, మరొకతైనట్టుగా వేషం వేసుకొని వస్తుంది, నేను చెప్పమన్న మాటే నీవు ఆమెకు చెప్పాలి. దేవుని సేవకుడు దేవుడు చెప్పినట్టు చెయ్యాలి, చెప్పమన్న మాట చెప్పాలి. ఈ రోజున ఇది అరుదైపోయింది. మనసుకు తోచిన దాన్ని చెప్పటం, మనకిష్టమైన మాటలు చెప్పటం, ఏ మాటలు చెప్పితే మనుషులు సంతోషపడతారో అటువంటి మాటలు చెప్పటం. ఈ రోజున అబద్ధపు ఆత్మ బోధకుడు నోట్లో పెట్టబడింది. జాగ్రత్తగా ఉండండి. నీ శరీరంలో ఒక అనారోగ్యం అన్నప్పుడు, అది చాలా ప్రమాదకరమైన రోగం అన్నప్పుడు ఆ మాట నీకు చెబితే నువ్వు బాధపడతావని ఆ డాక్టర్ గారు ఏమీ లేదులేమ్మా తగ్గిపోద్దని చెప్పాడు, పంపించేశాడు అనుకో. నీకు మేలు చేశాడా కీడు చేశాడా? ఏం చేశాడండి? కీడే చేశాడు. ఒక దైవ సేవకుడు నీ హృదయంలో ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పి, నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు, నీవు మారు మనసు పొందు అని ఆనాడు పేతురు గారడి సీమోన్ని హెచ్చరించాడు. చూడండి, హృదయం సరి లేకుండా దేవునికి కానుకలు ఇచ్చినా, దేవుని సన్నిధిలో పాటలు పాడినా, దేవుని సన్నిధికి వచ్చి క్రమంగా కూర్చున్నా, నోటి మాటలతో ప్రేమను కనబరిచినా, అది నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎటువంటి ఆశీర్వాదము కాదు. అది నీకు మేలు కాదు, కీడే. గుమ్మంలో అడుగు పెట్టగానే అన్నాడు, యెరోబాము భార్య, కఠినమైన మాట నన్ను దేవుడు నీకు చెప్పమన్నాడు. నువ్వు ఇంటిలో అడుగు పెట్టేటప్పటికి నీ బిడ్డ చనిపోతాడు. అలాగే చనిపోయాడు. చనిపోయాడు కాబట్టి పశ్చాత్తాపడటానికి మార్గం వచ్చింది. దావీదు తప్పు చేసినప్పుడు ఆ శాపం బిడ్డ మీదకి వచ్చింది. ఆ బిడ్డ కాయిలా పడ్డాడు, అంటే వ్యాధిగ్రస్తుడయ్యాడు, కోమాలో ఉన్నాడు. 7 రోజులు దావీదు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించాడు. 7వ రోజు బిడ్డ బతికాడా చనిపోయాడా? చనిపోయాడు. లేచి తలస్నానం చేసి భోంచేశాడట. పనివారు సణుక్కున్నారు, ఇదేంట్రా నాయన, పిల్లోడు బాధిగ్రస్తుడై ఉన్నప్పుడేమో ఉపవాసం ఉన్నాడు, పిల్లోడు చనిపోయిన తర్వాతేమో స్నానం చేసి సంతోషంగా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే మనిషి బతుకున్నంతసేపు ఏం చేస్తామండి? పట్టించుకోము, ప్రేమించము. చచ్చిపోయిన తరపు మాత్రం ఎక్కడ లేని ప్రేమ చూపిస్తావు. ఇంకేం వస్తుంది? నువ్వు లేకపోతే నేను ఎట్లాగా ఉండేది అమ్మా. ఉన్నప్పుడు ఒక ముద్ద పెట్టలేదు అమ్మకి, బాధగా ఉందంటే ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి మందు ఇప్పించలేదు. ఏంటంటే చచ్చిపోయిన తర్వాత ఏడుస్తారు, అది వల్ల ప్రయోజనం లేదు. చనిపోయిన వారి కోసం కాదు, చనిపోబోతున్న వారి కోసం ఏడవండి. దేవుడు మనలని ఎరుగును, మన పాపాలు ఎరుగును, మన బలహీనతలు ఎరుగును, మన బాధలు ఎరుగును, మన సమస్యలు ఎరుగును, మన హృదయ స్థితిని బాగా ఎరుగు, మన యొక్క దుఃఖమును ఆయన ఎరుగును. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ, ఏ మనుషుడు మరొక మనిషి హృదయాన్ని ఎరగలేడు, కానీ యేసు ప్రభువు మనల్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు, మన హృదయాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. నీ హృదయంలో నీవు కుమిలిపోతున్నప్పుడు, నీ హృదయంలో నీవు బాధపడుతున్నప్పుడు, నీ హృదయంలో నిన్ను కించపరుచుకుంటున్నప్పుడు, నీ హృదయంలో నీ జీవితంలో ఏకాంతంగా కూర్చొని మూలుగుతున్నప్పుడు, నిట్టూరుస్తున్నప్పుడు, చాలా మంది జీవితాల్లో ఈ రోజున సంతోషం లేదండి. మనుషుల ముందుకు వస్తే బాగున్నట్టు కనపడతారు, కానీ ఒంటరిగా ఉంటే చేతులు తిప్పుకుంటుంటారు కొంతమంది. ఏం బతుకు, ఏం పిల్లలు, ఏం ఫ్యామిలీ, ఏం ఉద్యోగమో,
ఎందుకు బతున్నాను, ఏంటి అంటున్నావు ఎవరన్నా, అబ్బాయి ఏం లేదు అంటారు. ఏం అలా ఉన్నావు, బాగానే ఉన్నా అంటారు. కానీ నువ్వు ఎందుకు మూలిగావు, ఎందుకు నిట్టూర్పు, వారి నిట్టూర్పులు నేను చూశానన్నాడు. ఐగుప్తు దేశములో వెట్టి చాకిరీ చేసిన ఇశ్రాయేలు జనాంగం వారి బాధలలో మూలిగిన మూలుగులు నేను విన్నాను, వారి నిట్టూర్పులు నేను చూశాను. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఏ మనుషుడు నీ కన్నీరును తుడవలేడు, తుడిచిన అవి ఆగవు. ఏ మనుషుడు నీ హృదయాన్ని ఎరగలేడు, ఎరిగినా నీకే సహాయము చేయలేడు. కానీ యేసుక్రీస్తు నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీకు రూపమిచ్చిన ప్రభువు, నీవు తప్పు చేస్తే నీ కొరకు సిలువలో ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొన్న యేసు ప్రభువు నిన్ను ఎరుగును, నిన్ను ఎరుగును. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఎన్నోసార్లు నీ పిలుపును వారికి బయలుపరిచావు. ఈ రాత్రి స్పష్టముగా నీ పిలుపును వారికి తెలియజేస్తూ, అవును నా ప్రభువు నన్ను పిలుస్తున్నాడని చేతులెత్తి నిలబడిన ప్రతి ఒక్కరిని ఈ రాత్రి వదిలిపెట్టద్దయ్యా. పట్టుకోయ్యా, పట్టుకోడాయనా, పట్టుకొని నడిపించుడాయనా. వారు ఏ భూమిలో ఉన్నా, ఏ సంకటాల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, లేవనెత్తేవాడివి నీవే కదా, నడిపించేవాడివి నీవే కదా. నీ సొత్తైన నీ ప్రజలను నీవు కోరుకున్న నీ ప్రజలను నీవు అభిషేకించి నీ సాక్షులుగా వాడుకో తండ్రి. సేవకులుగా వాడుకో, పరిచారకులుగా వాడుకో, గాయకులుగా వాడుకో, ఉపచారము చేసేవారిగా వాడుకో. కొందరిని సువార్తికులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని పాస్టర్లుగా, కొందరిని అపోస్తలులుగా ఆనాడే నీవు నిర్ణయించావు కదా. నీ చిత్తమేదో అది మా ఒక్కొక్కరి పట్ల నెరవేర్చు నాయన. నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించము. ఈ ఒక్కరిని విడిచిపెట్టుందయ్యా. దూర శ్రావణ యంత్రము ద్వారా ఇళ్లల్లో, మిద్దెల్లో, గోడల మీద కూర్చొని వింటున్న వారిని దర్శించుము. లైవ్ ప్రోగ్రాం ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని దర్శించుము. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ నీ నామమునందు విశ్వాసముంచి నీ మాట విని వణికే వారిని దర్శించేవాడా, నీ అద్భుత కార్యాలు మా పట్ల జరిగించుము నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో జరుగుతున్న గెట్ టుగెదర్ కొరకు ప్రార్థించండి. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని, మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి కదండి, చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.